ఆత్మీయ సమ్మేళనానికి చేసిన గౌరవనీయులు సూర్యం గారికి వేదిక రావాలని కోరుతున్నాము. అలాగే మా నమస్తే మహేష్ అన్న కూడా వేదిక రావాలని కోరుతున్నాము. మేడం అడవల జ్యోతి గారిని ప్రసంగించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రెడ్డి గారికి, అరవలక్ష్మి గారికి, నందన గారికి, వడశేఖర్ గారికి పేరు పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కౌన్సిలర్స్ ఆశీర్వాదానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్ర సెక్రటరీ బండాశంకర్ గారిని వేదిక రావాలనుకుంటున్నాము. ఆచార్య కార్యక్రమానికి తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి వచ్చిన అందరూ ఈసీ మెంబర్స్ వేదిక మీద రావాలని కోరుతున్నాము. ఈసీ మెంబర్ గంగాధర్, కళ్యాణ హరీష్, ఎలా కార్తీక్ కుమార్, సహీ మహేష్ కుమార్, వసంత్ రఘు, మొహమ్మద్ సాజిద్ అలీ. రైతులకు పెద్ద అండ, రైతు సంపన్నుడైన శ్రీ మహేష్ కుమార్ గారు కౌశల్ గారి జనసాక్షి ఆర్ట్స్ ఇన్ఛార్జ్ జగిత్యాల. కార్యవర్గ సభలు రిపోర్టర్ మొహమ్మద్ సాబిర్ అలీ, పూజా న్యూస్ ఛానల్ ఓకే సార్. కళ్యాణ హరీష్, వాసవ్ రఘు, వాసు రఘు, సార్. ఓకే సార్. రైట్ సార్ ఇక్కడ. ఓకే సార్. రైట్ సార్. రైట్ సార్ ఇక్కడ. అన్నా ఇంకా చూడండి. ఓకే రైట్ సార్ ఇక్కడ. ఓకే సార్. చెప్తలేదు సార్, రావట్లేదు. కూర్చోండి. భారతదేశం ప్రజాస్వామ్య దేశం. భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ ఉంటేనే ప్రజాస్వామ్యం బతుకుతుంది. భారతదేశంలో, మన దేశంలో పత్రికా స్వేచ్ఛ ఉంటేనే మరి భారతదేశం ప్రజాస్వామ్యం వర్తిల్తున్నటువంటి నమ్మేటువంటి వ్యక్తులు నేను ఒకటిగా నేను భావిస్తూ ఉన్నాను. పాత్రికేయులు కూడా కేవలం పత్రిక దయచేసి సూచనలే. పాత్రికేయులు కూడా కేవలం ప్రెస్ నోట్ వరకే పరిమితం కాకుండా ఈ సమాజంలో ఉన్నటువంటి ఎన్నో పల్లెటూళ్ళు విద్యకు నోచుకున్నటువంటి వారు, ప్రభుత్వ పథకాలకు నోచుకున్నటువంటి వారు, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పొందినటువంటి వారు చాలామంది ఉంది. అటు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిగా పాత్రికేయ సోదరులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే ఇంకా కూడా సామాన్యుడికి మరి సంక్షేమ కార్యక్రమాలు అందేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియదు. నేను కూడా జరిగింది. ఈ కొంచెం అనివార్య కారణంగా కొంచెం జాప్యం జరిగింది. ఈరోజు మనం అనుకున్నాం ప్రెస్ క్లబ్ అనేది పాత్రికేయులకు ఎంతో ముఖ్యమైన భవనం. ఇప్పుడు ప్రెస్ క్లబ్ మన జగిత్యాలలో నిర్మించుకోవడం జరిగింది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ దీనికి ఎంతో సహకారం చేశారు.
అది కొత్తగా కాలం వరకు ఏర్పడేది. ఇప్పటివరకు మనం చేసుకున్న కార్యక్రమాలతో పాటు ఇక ముందు కూడా మనం అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ మాకు ఈ సహాయ సహకారాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. నిర్మాణానికి రైతులు సంజయ్ కుమార్ గారు నిధులతో నిర్మించి ఈరోజు అందరూ సభ్యులందరూ ప్రెస్ మీట్ పెట్టుకోవడంతో పాటు ప్రతిరోజు కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. జర్నలిజం అనేది ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా అనేక సమస్యలతో సతమతమవుతూ ఎంతో ప్రయోగశాలకు వచ్చి అనేక సమస్యలు ఉన్నప్పటికీ వృత్తిని దైవంగా భావిస్తూ ముందుకెళ్తున్నాం. గతంలో ఇప్పటి వరకు మన జైత్యాల ప్రాంతానికి దాదాపు 25 నుండి 30 సంవత్సరాలు అవుతున్నది. ఇప్పటి వరకు జర్నలిస్టులకు ఇంటిస్తారని లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా శాసనసభ్యులుగా ప్రత్యేక దృష్టితో మా ఇంటి స్థలాలు ఇప్పించాలని త్వరలో అంటే గవర్నమెంట్ ఇచ్చే ఆలోచన ఉన్నది. అందులో మాకు ప్రత్యేకంగా ఇస్తే అందరికీ ఎందుకంటే అందరి అభిప్రాయాలతో నేను చెప్తున్నాను. చాలామంది వెయిట్ చేస్తున్నారు. 25 years అవుతుంది. దీని మీద ఫస్ట్ దృష్టి పెట్టాలని, అలాగే ఉద్యోగ సంక్షేమ నిధి కానీ హెల్త్ కార్డులు కానీ దాంతోపాటు విద్యార్థులకు 50% స్కూల్ ఫీజు రాయితీ కానీ సంక్షేమ కార్యక్రమాలలో మా జర్నలిస్టుల పక్షాన అన్ని రకాల తోడ్పాటు అందించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జగిత్యాల పట్టణానికి సంబంధించిన ప్రెస్ క్లబ్కి సంబంధించి నూతన కార్యవర్గం ఈరోజు ఎల్లాల రాజేందర్ రెడ్డి గారి అధ్యక్షులు గారు అలాగే వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కుటుంబ సభ్యులుగా ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటాం కాబట్టి ఏ రోజైనా ఎంత పెద్ద వార్త అయినా ప్రతి ఒక్క గ్రామంలో మారుమూల గ్రామంలో కూడా ఒక వార్త చేరుతుంది అంటే దానికి కారణం మీరు. ఈ రోజే కాదు గతం నుంచి ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం ఎంతమంది అయితే ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళతో పాటు మీరు కూడా సమానంగా పాల్గొనడం జరిగింది. ఒక న్యూస్లు కానీ అవన్నీ ఎట్లా కవర్ అయ్యేది వాళ్ళతో పాటు మీరు కూడా సమానంగా పాల్గొనడం జరిగింది. అలాగే కరోనా టైంలో కూడా ఎంతమంది అయితే సేవలు చేయడానికి ముందుకు వచ్చిరో సంజయనతో పాటు అలాగే మీలాంటి వార్తలు సేకరించడానికి కూడా కరోనాతో మీరు కూడా ఫైట్ చేయడం జరిగింది. ఏ రోజు కూడా మీ సొంతంగా మీ కుటుంబాల కోసం ఆలోచించకుండా కరోనాతో ఫైట్ చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమం కోసం మీరందరూ కూడా ఫైట్ చేయడం జరిగింది. అసమానతలు ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో జరుగుతున్నటువంటి ఏదైనా కార్యక్రమం కానీ అందరికీ తెలియపరిచే విధంగా ప్రతి గ్రామాన ప్రతి పట్టణంలో ఎక్కడ ఏది జరిగినా కానీ ఫస్ట్ ప్రజల ముందు ఉంచేటువంటి గొప్ప కార్యక్రమం ఈ యొక్క పత్రికా విలేకరులను చెప్పక తప్పదు. ఎందుకంటే గతంలో ఈ యొక్క కరోనా వచ్చినా కానీ ఎలాంటి విపత్తు వచ్చినా కానీ గ్రామాలలో కానీ ఏది జరిగినా కానీ మొట్టమొదటిసారి మన పత్రికా విలేకరులకే ప్రెస్ క్లబ్ సభ్యులకే తెలుస్తుంది కనుక వాళ్ళు సమాజాన్ని తెలియజేస్తుంది కనుక వారందరికీ ధన్యవాదాలు. పత్రికా రంగంలో కూడా ఏదైతే జర్నలిస్టులు చేస్తున్న కృషి ఎనలేని కృషి అని చెప్పడం తప్పదు. ఏదైతే గతంలో పోలీస్ స్టేషన్లు పోలీసులకు ఇన్ఫర్మేషన్ లేకుండా గ్రామీణ ప్రాంతంలో విఆర్ఏ వ్యవస్థ అంటే సుంకర్ వ్యవస్థ ఉన్నప్పుడు గ్రామంలో జరిగే సంఘటన లేకున్నా సుంకర్ ద్వారా మనకు ప్రభుత్వం కానీ రాజకీయ వాళ్ళు కానీ పోలీసు తెలుస్తుండే. అంతకంటే ఎక్కువ కృషి చేసుకుంటూ వెళ్ళాలి పాత్రికేయ బృందం. గ్రామాలలో ఏం జరుగుతున్నా ఎవరు అవినీతి చేసినా ఎండగట్టే కార్యక్రమం పెట్టుకుంటూ అటువంటి దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతుందంటే వారు చేసే కృషి అనిర్వహించమని చెప్పక తప్పదు. ఏదైతే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రింట్ మీడియా కొంచెం తగ్గొచ్చు కానీ సోషల్ మీడియాలో ఇవాళ ప్రతిదీ సెకండ్కు అభివృద్ధి చేసుకుంటూ ఎవరైతే జనానికి తెలియాలనుకుంటున్నారో ప్రతి ఒక్క విషయం నిమిషాలనే ప్రపంచంలో చూసుకునేంత అవకాశం పాత్రికేయ బృందం ద్వారా ఈరోజు కలుగుతుందని చెప్పక తప్పదు. సరే, పాత్రికేయుల సమస్యలు మరి ముఖ్యంగా నా అభిప్రాయం అయితే ప్రస్తుత కాలంలో దాదాపు ఒక 10 పేపర్లు ఉన్నాయి కావచ్చు. పేపర్స్ రీడర్స్ సంఖ్య చాలా తగ్గిపోయింది. చాలామంది మార్కెటింగ్ చేసుకోవడానికి వివిధ పేపర్ల వాళ్ళు చాలామంది వస్తారు. ఓన్లీ కొంత స్కూల్స్లో కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మాత్రమే పేపర్లు వేస్తున్నారు.
అంటే మనం వాడే ఏదైనా నిత్య జీవితంలో వాడే వస్తువులలో అది తక్కువ రేట్ అంటే ఓన్లీ పేపర్లు. ఆ పేపర్ల రీడింగ్స్ చాలా సంఖ్య తగ్గిపోయింది. సో నిజంగానే అంటే అందరి యొక్క బాధ్యత, వేదిక మీద ఉన్న వాళ్ళ బాధ్యత కూడా ఏంటంటే ఇంట్లో పేపర్ చదువుతున్న విషయం వేరు, కానీ పేపర్ ఇంట్లో ఖచ్చితంగా వేయించాలి. మన పిల్లలు చదువుతారు. రీడింగ్ హ్యాబీ అనేది, రీడింగ్ ఈజ్ నాట్ హ్యాబీ, రీడింగ్ ఈజ్ అడిక్షన్. ఇవాళ చదివితే రేపు చదువుతుంది, రేపు చదివితే ఎల్లుండి చదువుతుంది. సరే, మరి ముఖ్యంగా ఈ యొక్క మీటింగ్లో అంటే సమాజంలో చాలా ముఖ్యమైన భూమిక పోషించే వాళ్ళు వేదిక మీద ఉన్న ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళు చాలా ముఖ్యమైన, ఎందుకంటే వాళ్ళే పాలకులు కాబట్టి వాళ్ళు చాలా ముఖ్యమైన భూమిక ఉంటుంది. ఇప్పుడు ఫౌండర్ మెంబర్ గర్వంగా చెప్పదలుచుకుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రెస్ క్లబ్ అనేది జగిత్యాల మున్సిపల్ కాంప్లెక్స్లో స్టార్ట్ అయింది. అప్పుడు సందీప్ కుమార్ సుల్తాన్ గారు, జిఆర్ దేశాయ్ గారు, డాక్టర్ జిఆర్ రెడ్డి గారు, అలాగే ఎల్లమ్మ గారు. ఇప్పుడు సంజయ్ రాజకీయాలకు రాలేదు, కానీ రాజకీయాలకు రాకున్నా కానీ సంజయ్ అన్న ఒక ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ ప్రెస్ క్లబ్ జాగా ఇప్పేయడం జరిగింది. అలాగే దానికి నిధులు కేటాయించి దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జర్నలిస్ట్ వృత్తి చాలా పూల పాన్పులాగా బయట ప్రపంచంలో ఉన్న అందరికీ కనిపిస్తుంది. అది లోపలికి వచ్చి చూస్తేనే అందులో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనేటువంటి విషయం అంటారు. సరే, ఇప్పుడు ఇక్కడ అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి ముందట నేను కొన్ని విషయాల్ని అంటే మన సమస్యలు మాత్రమే ఉదహరించాలని చెప్పి భావిస్తాం. ఈ విషయంలో వ్యక్తిగతమైనటువంటివి ఉన్నాయి, వృత్తిగతమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. వ్యక్తిగతమైనటువంటి వాటిల్లో నేను 2001 అక్టోబర్ 21వ తారీఖు నాడు రిపోర్టింగ్లోకి వచ్చిన. ఇంకో 2-3 నెలలు గడిస్తే, 4 నెలలు గడిస్తే 25 సంవత్సరాలు రజతోత్సవం పూర్తి చేసుకుంటాను. నేను వచ్చినప్పటి నుండి చూస్తూనే ఉన్నా, ఇక ఇళ్ల పట్టాలు వచ్చినాయి అంటే నాకు 50 దాటిపోయినాయి, 52 దాటిపోయినాయి. ఇక అవి వస్తాయో రావో అనేటువంటి పరిస్థితి. వస్తే సంతోషమే. జర్నలిస్టులకు అనేది ఆర్థికంగా ఉన్నా లేకున్నా, అవకాశాలు వచ్చినా రాకపోయినా, టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు. టాలెంట్ ఎవరు కూడా దొంగిలించలేదు. ఆ టాలెంట్ నమ్ముకొని మనం ముందరికి వెళ్ళినట్లయితే సక్సెస్ అవుతామనే పూర్తి విశ్వాసాన్ని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం. వాస్తవంగా ఏదున్నా లేకపోయినా ఆర్థికంగా కానీ, ఇంటికాడ సమస్యలు కానీ, ఆ పైన ఇంకేదైనా సమస్యలు ఉన్నా కానీ కూడా జర్నలిస్టు సమాజం లోపల నిలబడి, ఒక స్కూల్లో టీచర్ ఎట్లయితే తన బాధలన్నీ మర్చిపోయి తరగతి గదిలోకి అయిన తర్వాత ప్రశాంతంగా పాఠాలు చెప్పగలుగుతాడో, ఒక రిపోర్టర్ ఇంటికి బయటకు వచ్చిన తర్వాత, సమాజంలోకి వచ్చిన తర్వాత అదే చిరునవ్వును కొనసాగిస్తూ అదే ఆత్మీయతతో ఇలా వార్తా సేకరణ చేసుకుంటూ ముందరికి వెళ్తాడు. అది జర్నలిస్ట్ యొక్క గొప్పతనం అని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తాం. నేను రాజకీయాలకు వచ్చిన 2014 మార్చ్ ఇండియన్లో వచ్చిన, కానీ పాత్రికేయ మిత్రులతో నాకున్న అనుబంధం చాలా ముందు నుండే ఉంది. దాదాపు 1970లో కొంత రాజకీయాలు జరిగినాయి. 84 నుంచి అయితే ప్రతి ఎలక్షన్లో మా కుటుంబ సభ్యులు రాజకీయాలు నిలబడి చాలా జరిగింది. అట్లనే ఒక డాక్టర్గా మెడికల్లో స్థిరపడ్డప్పుడు నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం. అప్పుడు మన నారాయణ శేఖర్ గారు వీళ్ళంతా జిల్లా స్థాయిలో పాత్రికేయ మిత్రులు ఏదో పెద్ద ప్రోగ్రామ్ ఉంటే కూడా నన్ను కూడా కలిసింది. దాని తర్వాత ప్రెస్ క్లబ్ విషయాల్లో 1999 అనుకున్నాను, కీర్తిశేషు జువాడ్ సుబ్బారావు గారు చనిపోతే ఒక సంస్మరణ సభ కరీంనగర్లో పెట్టారు. అప్పుడు మన అమర్ గారు, ఈ రాహుల్ గారు, పుత్తూరు వెంకటేశ్వరరావు గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద పెద్ద వాళ్ళు, పిఆర్ రెడ్డి గారు, వాళ్ళందరూ కూడా, కంకశాల అశోక్ గారు, వాళ్ళందరూ వచ్చి చాలా పెద్ద ఐఏఎస్ ఆఫీసర్స్, దేవగూడ కట్ట గారు అప్పుడు కలెక్టర్. అప్పుడు చూసిన ఫస్ట్ టైం ప్రెస్ క్లబ్. రాను రాను మీ అందరి సహకారంతో ఎమ్మెల్యే అవ్వడం నాకు చిన్న అవకాశం వచ్చింది. ఒక నీడదైతే ఆ చెట్టు కింద ఎంతలో బయట ఎంత పెద్దలో ఇంట్లో పెట్టాం, అదే విషయం. కానీ కూర్చుందాం అనుకున్నప్పుడు ఒక ఆఫీస్ లాగా అయితే ఏర్పాటు చేసే అవకాశాన్ని నాకు మీరందరూ ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ఇంత మంచి పరిచయ కార్యక్రమం జగిత్యాల ప్రెస్ క్లబ్ తెలిసింది. సంతోషం. మాట్లాడుతూ మిత్రులు
కేంద్రీయ విద్యాలయం గురించి తీసింది కాబట్టి మాట్లాడుతున్నాం, లేకపోతే మాట్లాడుతాను. ఎందుకంటే మీ మీడియాలో కంటే ఎక్కువ వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ ఫేస్బుక్లో వాళ్ళు పెట్టి చాలా నన్ను ఇట్లా చేసి సంజయ్ కుమార్ను క్యారెక్టర్ అసోసియేషన్ చేయాలి. ఇంక రాజేంద్ర సార్ అసంటోళ్ళు, దినేష్ అసంటోళ్ళు, ఇంక వేదిక ముందున్న మీ అందరిలో కొద్దిగా మర్చిపోయి ఉన్నది. దాన్ని ఖరాబ్ చేయాలని ఏకైక లక్ష్యం పెట్టుకున్నారు. దానివల్ల అది ప్రజలు గుర్తిస్తారు. అన్ని ఒక పైసలతో కావు. మన పార్లమెంట్ ఎలక్షన్లో పెద్దలు సీనియర్ నాయకులు గెలిపించినందుకు షుగర్ ఫ్యాక్టరీకి 200 కోట్లు రిలీజ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 200 crores. ఏమైంది పవిత్ర నియోజకవర్గాల్లో? ఏ ప్రభుత్వం నిధులు ఆ పార్టీ నాయకులు 30,000 కోట్లు మైనస్. ఒక్క డబ్బులతో దాన్ని కేంద్రీయ విద్యాలయ విషయంలో చాలా రోజుల నుంచి స్థలం చలిగాలు ఇవ్వాలనే ప్రయత్నం చేయడమే కాదు, మీ అందరూ కూడా వాట్సాప్లో పెడతారు. 11 నవంబర్ 25 నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి సర్క్యులేట్ ద ఫైల్ అని ప్రిన్సిపల్ సెక్రటరీ రాయించింది. దాంట్లో 5 ఎకరాలు ఇవ్వాలి. ఇక మన పడగలు నెక్స్ట్ చదవతుందా? 2 ఎకరాలు ఎట్లా అంటే వాళ్ళు అనాలి, ఆడ 2 ఎకరాలు ఇచ్చిన అధికారిగా అనాలి. నన్ను తిరుగుతూ చెప్పారు, దాన్ని నామూలు వేస్తాడు. చాలా స్పష్టంగా రాశారు. పని అయితే లేదు. ఇక వీరికి ఇప్పుడు గురుగారు లాంటి వారు, ఇప్పుడు మా అందరికీ పెద్ద జిల్లా మంత్రికి అందరికంటే ఎవరు వారితో కూడా లెటర్ పెట్టించారు. డేట్తో సహా ఉంది, డేట్తో సహా ఉంది. ఒక నెల కింద దానిపైన కూడా సర్టిఫికేట్ ఫైల్ అని రాస్తాం. 2 ఎకరాలు ఇస్తాం, కానీ 5 ఎకరాలు చేయాలి. మళ్ళీ కూడా చేయాలని చెప్పి మళ్ళీ ఫైల్ మూవ్ చేస్తున్నాం. అది ఖచ్చితంగా బాగా సంబరాలు చేసుకున్నాం అంటున్నారు. చేసుకుంటే తప్పేం లేదు. కానీ కేంద్రీయ విద్యాలయానికి ఇన్ని నిబంధనలు ఉంటాయి. దాంట్లో ఒక పూర్తిగా తెలియదు. దాంట్లో ఒక పాత్రికేయులకు ఎంపీ కూడా ఉంటుంది, కానీ పాత్రికేయులకు పక్క కూడా ఉంటుందో తెలియదు. కానీ అతి త్వరలోనే అంతకంటే పెద్దది 200 కోట్లతో 2,500 మంది విద్యార్థులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు పేదవాళ్ళు ఉంటే రెసిడెన్షియల్ అంటే భోజనము, బట్టలు, పుస్తకాలు అందించే స్కూల్ బిల్డింగ్ పని తప్పకుండా అతి త్వరలో ప్రారంభించి అందులో మీకు మంచి అవకాశాలు ఇచ్చే విధంగా నేను ముఖ్యమంత్రి గారితో తప్పకుండా అందులో రిజర్వేషన్ పెట్టే విధంగా కూడా నేను మాట్లాడతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. కానీ కొన్ని విషయాలు ఏదైతే ఈ సందర్భంగా మాట్లాడిందో వాటి వరకే నేను ఇక్కడ తెలియజేస్తాను. ఈనాటి మంచి కార్యక్రమానికి ఆహ్వానించాను. మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రజాస్వామ్య పరిరక్షణకై రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వ్యవస్థలలో ముఖ్యమైన వ్యవస్థ జర్నలిజం, ది 4th ఎస్టేట్. ఇంత చక్కగా, ఇంత గర్వంగా చెప్పుకునేటటువంటి వ్యవస్థ అన్ని రకాల కష్ట నష్టాలు పడతా ఉంది. ఇందాక అన్న చెప్పారు. నిజం చెప్పాలంటే ఇటు రాజకీయ నాయకులకి అటు ప్రజలకి మధ్య వారధి జర్నలిజం, మా జర్నలిస్టు సోదరులు. మీరు లేకపోతే మేము ఏమి చేయలేము, అడుగు కూడా ముందు వేయలేని పరిస్థితి. మేమని కాదు, ప్రజలకు అందే ప్రతి ఒక్క సంక్షేమ అభివృద్ధి పథకాలన్నా, ప్రజలకు అవగాహన కలిగే ప్రతి ఒక్క విషయమైనా, ఏ విషయమైనా కానివ్వండి, సామాజికమైన, ఆరోగ్యమైన, ఆర్థిక విషయాలు ప్రతి ఒక్కటి కూడా గడప గడపకి చేరేది మీ ద్వారానే, మీ గొంతుల ద్వారానే ప్రతి ఒక్కటి కూడా గడప గడపకి చేరుతుంది. అలాంటి మీరు మీ వ్యవస్థలో ఎన్నో కష్టాలు నష్టాలు ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే కోవిడ్ మహమ్మారి పడినప్పుడు ఎంతోమంది జర్నలిస్టులు చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడిన క్షణాలు నేను చూశాను. ఏ విషయాలున్నా కూడా తప్పకుండా సంపూర్ణ సహకారం మా తరఫు నుంచి కానీ, గౌరవనీయులైనటువంటి ఎంపీ గారు అరవింద్ ధర్మపురి గారి దగ్గర నుంచి కానీ తప్పకుండా ఉంటాయని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ రోజున నూతన అధ్యక్షులుగా, కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఆత్మీయ సోదరులందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకంగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా పార్టీకి మిత్రులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేటువంటి ఒక ఆనాటి డిమాండ్ ఏదైతే ఉందో అది ఇప్పటికి కూడా అలాగే నిలిచిపోయింది. కానీ మేము ఉన్ననాడు మీ అందరికీ తెలుసు, మనస్ఫూర్తిగా మేము సహకరించాం. నిబంధనలన్నీ పక్కన పెట్టేసి మరి అవుట్ రైట్గా ఇవ్వడం కోసం నేనైతే ఆ రోజు చాలా సంసిద్ధత వ్యక్తం చేసినా, ఆ రోజు ఎవరు అడగాలని కూడా మీకే తెలుసు.
ఎందుకు ఆగిందో కూడా మీకే తెలుసు, అడ్డం పడడానికి కారణం ఏందో మీకే తెలుసు. మరి ఆయన సొంత భూమి కాదు, ఆయన సొంత ఆస్తి కాదు, అయినా కానీ అంత పట్టింపుతోటి అడ్డగించిన నాకు లేకపోతే ఖచ్చితంగా ఆనాడే మీ అందరికీ కూడా ఇళ్ల స్థలాలు మరి వచ్చి ఉండేటే ఖచ్చితంగా చెప్పగలుగుతాం. మేము ఇవాళ అధికారంలో లేకపోయినప్పటికీ కూడా మీకు మనస్ఫూర్తిగా చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా ఏ విషయంలోనైనా బీఆర్ఎస్ పార్టీగా మీకు అన్ని విధాల సహాయ సహకారాలు కానీ అండదండలు కానీ దాన్ని తప్పకుండా అందిస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ నూతన కార్యవర్గానికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకు యొక్క అవకాశం కల్పించినటువంటి మిత్రుడు రాజేంద్ర రెడ్డి గారికి వారి కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ వాస్తవంగా సమాజంలో ఈ ప్రజాస్వామ్యం నిలదొక్కున్నది అని చెప్పంటే దానికి పాత్రికేయులు ప్రధానంగా బాధ్యత చెప్పాలి. వాళ్ళు ఏ విధంగా అయితే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ప్రధాన పాత్ర పోషిస్తాయో, ఫోర్త్ ఎస్టేట్గా ఏదైతుందో పత్రికా రంగం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పాలి తప్పలేదు. ఇలా భవిష్యత్తులో ఏదైతుందో మీకుండే సమస్య మీరున్నప్పటికీ ఇప్పుడు ఈశ్వర్ గారు చెప్తున్నట్టు మేమందరం చెప్తున్నాం బాగానే ఉంది, కానీ మీ సమస్యలు మాత్రం సమస్య దానికి అందరూ కూడా మారుతుంది. ఇలా ప్రభుత్వాలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు, కానీ మీరు సమస్యలు అనేది ఏదైతుందో అవి ఎందుకు పరిష్కరించబడి లేకపోతున్నాయి కూడా దాన్ని ఊహించలేకపోతున్నాం. వాళ్ళు ఏదైనా మారుతూ బాధ్యతగా ఏదైతుందో వీళ్ళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో ఆ ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు ఏదైతుందో వారు చేపట్టినటువంటి ఒక ఉద్యమ స్ఫూర్తిని వీళ్ళ ముందుకు తీసుకుపోవడం లోపల పాత్రికేయులు ప్రధాన పాత్ర పోషించాలని మీకు కావాల్సినటువంటి యొక్క అక్రిడేషన్ కార్డ్స్ కానివ్వండి, హెల్త్ కార్డ్స్ అంటే అందరికీ కావాల్సిందే. అది ఎక్కడ మరి హైకోర్టులో తిరగడం లేదు. అక్రిడేషన్ హెల్త్ కార్డ్స్ రైట్. అట్లాగే ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా కొన్ని సందర్భాలలో మీరు గుర్తించినటువంటి స్థలం ఏదైపోయింది మన జిల్లా అధికారులు ఎట్లా మీరు వాళ్ళు చెప్పిన స్థలం వేరే పెట్టడం అది పరిష్కారం పొందలేదు. వాళ్ళు ఏమేమంటుంటే నేను అదొక అభిప్రాయం కలిగింది వచ్చి ప్రభుత్వం ఏదైతుంది వల్ల అది ఏ రకంగా మీకు తెలియదు కాదు. ప్రభుత్వం కూడా ఏదైతుందో పాత్రికేయ సోదరుల కింద స్థలం కల్పించడం లోపల చాలా బాధ్యత ఉన్నట్టయితే పేర్కొంటుంది. అందులో మా పాత్ర కూడా ఏదైతుందో ప్రతిపక్ష పార్టీగా అటు భారతీయ జనతా పార్టీ కానివ్వండి, ఇటు భారత రాష్ట్ర సమితి కానివ్వండి, మేము తప్పకుండా పత్రికా రంగాన్ని పాత్రికేయ సోదరులకు అండగా నిలవడానికి మా బాధ్యత ఎప్పటికీ అండగా ఉంటామని మనవి చేస్తూ సేవలు చేసుకుంటున్నాం. జై హింద్.